అవసరమే లేదు. వాడికి రావాలి మాకు. వాడికి వచ్చినాక వానికి నొప్పి ఏందో మేము చూపియాలా. ఎస్ ఏం చేస్తాం? వాడు ఎట్లా కోసిండో వాడిని అట్లా కోస్తాం. ఎందుకు మరి 3 ప్రాణాలు తీసినప్పుడు మా చట్టం ఎట్లా ఒప్పుకుంది? ఎట్లా ఒప్పుకుంది? 3 ప్రాణాలు ఇట్లా అడ్డంగా కోస్తే ఏం చేసారు పోలీసులు? ఆడి ప్రాణాలు తీస్తేనేమో చట్టం అడ్డం వస్తుందా? మా ప్రాణాలు తీస్తే చట్టం అడ్డం వస్తలేదా? ఆల్రెడీ మా అన్నలు చచ్చిపోతేనే కేసు పెట్టినాం. కేసు పెడితే నిన్న మొన్న పిల్ల కాలేజ్కి పోయి మేము మీ ఇంట్లో అందరిని చంపుతాను ధైర్యంగా చెప్పిండంట. వార్నింగ్ ఇచ్చితే కేసు పెట్టిరంట. కేసు పెట్టిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోవాలా? చంపితే సావనాన్ని ఊరుకుంటారా? ఈయనే తిరుగుతున్నట్టు ఊర్లో మనుషులకు కనబడా? ఊర్లో తిరుగుతే సరే జైలు ఉన్నాడు, ఎట్లా వచ్చి చంపిండు? జైలు ఉన్నాడు, ఎట్లా వచ్చి చంపిండు? పోలీసులు విడవబట్టే కదా, సర్పంచ్ చెయ్యి ఉండబట్టే కదా 6 మందిని ఎట్లా చంపుతాడు? చిన్న పిల్లల కుత్క విసుకి చంపనీకి అంత మనుషులు ఒక్కడు ఎట్లా చంపుతాడు? వాడికి రావాలా అంతే. ఇంటర్ నుంచి సరే పోని అని ఊకున్నారు. వాళ్ళ ఆయన బతిమలాడు కొడితే ఆయనను చంపేసి మందు పెట్టి మాకు మధ్యలో తెలిసింది. మాకు సంవత్సరం కూడా అయింది మా అన్నది అంతే. ఈయన చంపిండు. చంపినంట మొన్న చెప్పిండంటాడు. మీ అన్నని చంపిన మీ డాడీని చంపిన అన్నాడు అంటాడు. డాడీని చంపిన మీ ఇంట్లో కూడా చంపుతా అన్నాడంట. మరి మరి అదే కదా అడిగేది మేము. కేసు పెట్టినాం ఇట్లా అరెస్ట్ చేస్తుండే పట్టించుకోలేదు. మళ్ళీ పట్టుకోలేదా? పట్టుకోలే కదా. కేసు పెట్టినాక పట్టుకోలే కదా పోలీసు వాళ్ళు. పట్టుకోలే కదా. పట్టుకోకుండా ఊర్లో ఎట్లా వదులుతారు? ఎట్లొచ్చి చంపుతాడు? పోలీస్ స్టేషన్ ఉంటే ముగ్గురిని ఎట్లా చంపుతాడు? లాక్కెళ్ళి అవతల పడేసి వీళ్ళిద్దరిని చంపిండంట. డోర్ వీళ్ళిద్దరు చంపేసి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయినంట. వాడు కావాలి మాకు. న్యాయం కావాలంటే అది ఒక్కడే కావాలి మాకు, ఇంకేం లేదు. ఇక మాకు ఆయన పట్టించారు కాలి మాకు అంతే, మాకేం వద్దు. వాళ్ళు ఏం పట్టించుకోలేరు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు, సర్పంచ్ కూడా ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. మాకు కావాలా వాడు పట్టి మాకు అంతే. మా ప్రాణాలు తప్పుకుంటాం మేము ఆడు నాకు రావాలి. పోయిన ప్రాణాలు మాకు రావు. మాకు రావాలి ఆడు మేము చూడాలండి. మేము చూడాలి. మేము పైసా ఒక్క రూపాయి అవుతుంది మాకు. ₹1 ఆడు మాకు కనిపించాలాడు. మాకు కనిపించాలాడు. ఆడు ఎవడు చూసుకోవాలి. పైసా వద్దు, పదం ఏమొద్దు నాకు. ఆడు కావాలి నాకు. ఆడు కావాలి నాకు. ఆడు వచ్చి నాకు వాళ్ళని పదం తీసుకుంటాం మేము. అది చెప్తున్నా కదా. ఉన్న పానం మా ముగ్గురే ఎట్లా పటాలు తీసి రావాలి. మేము కూడా తీసుకుంటాం. అని మేము ముంగట్లా వేసుకొని మేము చల్లిపోయినా పోతాం. మేము కలెక్టర్ పోలీసులు చెప్తున్నందుకు దీక్ష విరమించారు కదా మీరు? ఎవరిచ్చారు ఏం లేదు. మాకు పైస వద్దు, పాలం వద్దు. మాకు వాళ్ళకి కావాలా కూడా కాదు. మాకు ₹1 వచ్చే ₹1 పనులు ఏమైనా వస్తాయా? మాకు ఏమన్నా పోయిన పనులు వస్తాయా? పైసలు పెడితే మీరే చెప్పండి. వచ్చే పోయిన పనులు వస్తాయా? పోయిన పనులు వస్తాయా పైసా ఇస్తే? చెప్పు మళ్ళా. మీరే చెప్పండి. మీరే చెప్పండి. మళ్ళా అని వట్టిరు మాకు. వట్టిరు మాకు అంతే. మాకు వట్టేయండి. ఇన్ఫర్మేషన్ ఉంది, మరి మనం పట్టుకొచ్చేయలేదా అన్నాడు కలెక్టర్ పక్కనే. శ్రీశైలంలో ఉన్నాడు అని చెప్తుండు. అయ్యింది, మరి పట్టుకురావాలి కదా. శ్రీశైలం నుండి ఏం చేస్తారు మీరు? శ్రీశైలం ఉన్నారని మరి పూజ చేస్తారా వాళ్ళు? కూర్చొని ఉన్నారని తెలిసి కానీ పట్టుకురారే వాళ్ళు చెప్తుండ్రు. వాళ్ళకు చెప్పారు కలెక్టర్ పక్కన చెప్తుండు శ్రీశైలం ఉన్నాడు అంటుండు. మరి శ్రీశైలం ఉన్న పూజ చేస్తారా వీళ్ళు? కూర్చోబెట్టాడా? శ్రీశైలం ఉంటే పట్టుకొచ్చి మాకు చూపించాలి. అప్పుడు ఒప్పుకుంటాం. మీది గవర్నమెంట్ నిజాయితీదని. పోయిన పనాలు మాకు రావు. మాకాడు వట్టిండ్రి మాకు. మేము ఏం చేస్తాం మేము చేసుకుంటాం. మేము అని వట్టిరు మాకు. ఒకటే అని వట్టిరు మాకు అంతే. ₹1 ఏమొద్దు మాకు. ఉన్న పైసా మాకు ఉన్న చాలు. మాకు పోయిన పానాలు అయితే రావు మాకు. అని వట్టిండ్రి మాకు. అన్ని వట్టిస్తాం. ఇంట్లోకి వెళ్ళి బాడీలు ఎట్లా తీస్తారు? మనుషులు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు బాడీలు ఎట్లా వేసుకోలేరు? చెత్తకుండిలా కుక్కలా సర్పంచ్ ఉండి వేయించినట. సర్పంచ్ ముందలుండి ఎట్లా వేపిస్తారు? వాళ్ళ మనుషులు వచ్చిందాక ఆపనీకి రాదా?
వాళ్ళ కొడుకు బయట ఉన్నాడు, సిటీలో ఉన్నాడు. ఆయన వచ్చే వాళ్ళకి అయితే కాపలేదు. వాడి మీద కూడా ఎక్స్ట్రా పెడతాం మేము. సర్పంచ్ ఎవరు ఆయన పట్టుకోవాలి. అదే మెయిన్ ఎవ్వరు ఎట్లా తీసుకోతారు, అట్లా తీసుకోతారు. వాడు కావాలంతే. ఇంట్లో డెడ్ బాడీ కుక్కలు అవి వస్తే మంచిగా తీసుకొని పోతారు. ఇదేంది చెత్తకుండీలాగా తీసుకోతారు. అది ఒక్కడే కావాలి మాకు. వాడిని పట్టేయాలి అంతే. ఏం జరిగింది చెప్పొద్దు. మీకు తెలియకుండా ఎందుకు తీసుకోవాలి బాడీలు అడిగి అప్పటి సంగతి అడుగుతాను. అప్పటి సంగతి అడుగుతాను. ఎవరు లేని అడుగుతాం. 7 కల్లా వచ్చినాము. ఎవరు లేని నా పెద్ద కోడలు, నా అడవిలో బిడ్డ, నా అడవిలో చిన్నది, 4 అన్నదమ్ములు, నా అడవిలో చిన్నది, నా పెద్ద కోడలు. నేను చేసిన పెళ్లి, నేను చేసిన నా కోడలు చూసుకొని పాయే, ఇంట్లోకి వచ్చి చూసుకొని పాయే. ఎట్లా వేస్తాడు చెత్త బండ్లా? మీరు వచ్చేవరకు లేవా? 7 ఇటుకల్లా వచ్చినాం. 7 ఇటుకల్లా వచ్చినాం సారు. కారు తీసుకొని వచ్చినాం సారు. నా 3 కొడుకులు, 3 కూడా కారు తీసుకొని వచ్చినాం. ఓ మోటార్కు రాలే, బస్సుకు రాలే. మా అన్న చచ్చిపోయిండు పానం బాలేక. నా కొడుకుని చంపిండు. ఏదో తాగిండ్రేమో చచ్చిపోయిండ్రేమో అనుకున్నాము. ఈడే చెప్పిండంట. ఇప్పుడు చూడలేదు, చేయలేదు. మేము ఎట్లా చేస్తాము? నేను పెళ్లి చేసిన పెద్దది అది 3 ఆడపిల్లలు అని మేము చేసినాం. మేనమామలం 4 చేసినాం. ఆడు కావాలి. మాకు 1 రూపాయి వద్దు. మాకు 1 రూపాయి వద్దు. సర్పంచ్ గారు రావాలి, ఆడు రావాలి. రావాలి సర్పంచ్. చెత్త దాంట్లో ఎట్లేస్తావు? సర్పంచ్ ఉండాలా? సర్పంచ్ ఇంతమందిని 3 చంపిండు. 3 చంపినప్పుడు సర్పంచ్ ఉండాలి కదా. సర్పంచ్ తీసుకురారు. వాళ్ళ ఇల్లు కూడా అట్లనే భూమి అట్లా చేస్తే అప్పుడు తెచ్చి సర్పంచ్ పిల్లల్ని ఇప్పుడు ఇల్లు అట్లా చేసిరు, వాళ్ళని అట్లా చేస్తారు. అంటే మాకు పైసొద్దు, అలా కొడుకు లేరు కదా. పైసొద్దు, పొలమొద్దు. వాళ్ళు కూడా భూమి నష్టం కావాలి అంతే. కట్టరాండి. చెప్తారు పక్క వాళ్ళని కూడా వచ్చిందాకా చెయ్యం మేము పోలీస్ స్టేషన్ లో పెడతాం. అవి బిల్లు కూడా పోలీస్ స్టేషన్ లో పెడతాం మేము కూడా. అది ఆయన వచ్చి మాట్లాడి పైసలు ఇచ్చిపోతా అంటారు కదా. మీ పోలీస్ స్టేషన్ లో పెడతాం బిల్లు కూడా. ఆడు వచ్చేవారికి పోలీస్ స్టేషన్ కదలయ్యేవి. మా ఆడు మా కంటి కన్నా వాడాలాడు. శ్రీశైలం ఉండండి, ఎక్కడైనా ఉండండి, అక్కడ రావాలాడు. ఎన్ని దినాలు ఇక పోయింది. ఆసన కొట్టినా సరే మేము ఎట్లన్నానో చేసుకుంటాం. రావాలి సర్పంచ్ గారు రావాలి, ఆడ రావాలి. మేము అట్లే ఉంచుతాం. మేము కూర్చుంటాం. మేము చచ్చిపోతున్నాం. నేను చేసి దిమ్మ చేసి ఊకుంటావా? నా దిమ్మ చేసుకుంటూ ఊకుంటావా? నీ దిమ్మ చేసుకుంటూ ఊకుంటావా? నాకు పైసతో అవసరం లేదు. వాడిని ఏం చేయాలనో ఒక్క రూపాయి లేదు. నేను 10,000 కాకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చిపోతా. నా పిల్ల పెళ్లి చేసినప్పుడు నా పిల్ల మరాణాలు పోయింది. మేము తొలుతాంటానే 5 తులాల బంగారం పెట్టి మేము చేసినాం. నా కోడలు కనబడాలి. అవసరం లేదు. మాకు మంచి కావాలి. నా పిల్ల నేను పోయినప్పుడు నేను ఉండేది ఏం లాభం అన్న. మళ్ళీ లేకపోతే నన్ను కూడా కొట్టుకోమా మగోడు అయితే. ఇప్పుడు కూడా ఇప్పుడు మేము అందులో పోతా. నేను కూడా పోతా మరి. పిల్లతో తన పెట్టు. నా పిల్ల వాడు మా కళ్ళ ముంగడం మా వాళ్ళని ఎట్లా చంపిండో వాడిని కూడా మేము అట్లే చేస్తాం. వాని కుటుంబం కూడా మా కుటుంబం ఎట్లా నాశనం చేసిండో వాని కుటుంబం కూడా అట్లే కావాలి. వాని కూడా తెలియాలి కదా. వాడు మమ్మల్ని చంపడానికి ఎట్లా ఒప్పుకున్నారు మరి? మాకు ఇప్పుడు మమ్మల్ని కోసేసిండు కదా, మళ్ళీ వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు? వాళ్ళకి సపోర్ట్ లేదైతే జరగలేదు కదా. పోలీసు వాళ్ళ సపోర్ట్ వల్లనే జరిగింది అది.
పోలీసు వాళ్ళ సపోర్ట్ వల్లనే వాడు అంత తెగించిండు. వాడి పైన కేసు రాసినప్పుడు వాడిని అరెస్ట్ చేయాలి కదా, చేయకుండా వాడిని రోడ్ మీద ఎట్లా వదిలేస్తారు? చేసిరు అట్లా 3 రోజులకు వదిలేస్తారు బయటికి. వాడి పైన కేసే ఉంది, అట్లాంటప్పుడు 3 రోజులలో ఎట్లా వస్తాడు వాడు? ఆ గొడవ సంగతి నాకు ఏం పెద్దగా తెలియదు, నేను ఇక్కడ ఉండను. మొన్న రీసెంట్ గా అదే అమ్మాయిని ఇష్టపడుతున్నా, ఆడు ఆమెను రోజు టార్చర్ పెడుతుండంట, నన్ను పెళ్లి చేసుకో, నన్ను లవ్ చేయది అని చెప్పేసి. అయ్యింది ఆల్రెడీ, వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకుని 2 అబ్బాయిలు. అది వదిలేసి మా అన్న ఉన్నాడు, మా అన్నను బాగా తాగి చేసిరు, మా అన్నను కూడా చంపేసిండు. వాడే చంపిండు. వాడు రీసెంట్గా వాడే ఒప్పుకున్నాడు. ఆమె కేసు రాయడానికి వచ్చినప్పుడే మా వదిన అన్నాడంట, నీ మొగని ఇట్లా చంపినామో పోలీసులు మీ కుటుంబాన్ని కూడా చంపేస్తా అని చెప్పినాడు. నెక్స్ట్ అప్పుడే కంప్లైంట్ ఇచ్చింది, మరి అప్పుడైనా తీసుకోవాలి కదా, వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. అప్పుడే వెంటనే వచ్చి వీళ్ళు కంప్లైంట్ రాసిరు, మరి అప్పుడు ఏం చేసారు? మరి వీళ్ళు దొరకలేరు, పరారులు ఉన్నట్టు రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నంట వాడు. మరి వాళ్ళ సపోర్టు, సర్పంచ్ సపోర్టు, పోలీసు వాళ్ళ సపోర్ట్ లేదు, వాడు చేయడు కదా. అంత ధైర్యం ఎట్లా చేస్తాడు? అక్కడ వాళ్ళ 3 చంపేసిండు, ఇక్కడ మా ఇంట్లో 3 చంపేసిండు. వాడికి తెలుసు మన చేసిండే, ఇంతమందిని చంపేసి పోవాలా వాడు? మేము ఆల్రెడీ వద్దు, చిన్న ఆమె 17 years, ఆడికి పెళ్ళి అయ్యింది. అట్లాంటప్పుడు అమ్మాయి దగ్గర రావద్దు కదా. కాదు, వాడు ఎస్సీ, వాడి మాదిగోలు, మేము సాకాలి కాదు. మా పక్కన ఉంటాడు వాడు, మాతో మంచిగానే ఉండే ఫస్ట్ లో స్టార్టింగ్ 4 years. మాది ఇక్కడే, అమ్మాయి వాళ్ళది ఇక్కడే. అబ్బాయి వాడు వచ్చి అక్కడ దైవాలగూడెం నుంచి వచ్చి వాడు ఇక్కడ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ప్లేస్ ఉండే మా ఇంటి పక్కన, వాడి ఇల్లు కట్టుకొని భార్యాభర్తలు ఇక్కడే ఉన్నారు, మంచిగానే ఉన్నారు మాతో. మాది కార్నర్కి ఉంటుంది ఇల్లు, ఈ మధ్యలో వీళ్ళ ఇల్లు ఉండే, ఇగో వీళ్ళ ఇల్లు పక్కన ఇట్లా ఉన్నారు కదా. పక్కన వాళ్ళు అన్నప్పుడు మంచిగానే మాట్లాడతారు, చేస్తారు. వాడు మంచినోడు, మా ఇంట్లోకి వస్తుండే ఉంటుండే చేస్తుండే అన్నీ చేసిండు వాడు. మా అన్నని మంచిగా బస్గా పట్టిండు, మా అన్న తాగుతాడు. ఆ తాగుట్ల వాడిని ఏం చేసిండో ఏమో, తాగబెట్టిండు. ఆ రోజు తీసుకుపోయిండు, తాగబెట్టిండు, పడిపోయిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వండబెట్టిండు. మళ్ళీ మేమేమో ఆయన తాగితే పండుకుంటే గురికొస్తుంది, గురిక రాలేదని మేము ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నాము. అయితే వాడే వచ్చిండు, హాస్పిటల్ తీసుకుపోయిండు, స్ట్రోక్ వచ్చిందని క్రియేట్ చేసిండు. అది మాకు తెలియదు అప్పటి వరకు, వాడు చెయ్యి పడ్డదని. తెలుసు, తెలిసే కదా కేసు కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ నుంచే అమ్మాయి కాలేజ్ ఇంటి దగ్గర జరుగుతున్నట్టుంది, అంత అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు. మామూలుగా పక్కింటోడు కాబట్టి మామూలుగా పోవడం రావడం చేయడం జరిగింది. అది కొంచెం అర్థమైంది అనమాట, వాడు ఇట్లా చేస్తున్నాడు, అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి. కాలేజ్కి పోతే కాలేజ్ కాడు కూడా వస్తుంటానంట. కాలేజ్ కడుకోతుంటే చెప్పలేదు, అది వేరే వాళ్ళు చూసి చెప్పిర్రు. అది వేరే వాళ్ళు చూసి చెప్పడం వల్ల ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే వాడే ఒకరోజు నన్ను బస్ స్టాప్ దగ్గరకు వచ్చి కారు ఎక్కించుకోవేయండు, నేను రానంటే ఎక్కించుకోవేయండు అని. నువ్వు రానంటే నువ్వు ఇంట్లో చెప్పాలి కదా, ఆ విషయము చెప్పాలి. సరే అని ఇంట్లో అమ్మాయికి చెప్పినాము, చేసిర్రు, అంత అయిపోయింది, కథ అయిపోయింది. వాడు వదిలేసేయాలి కదా, వదిలేకుండా మళ్ళీ సేమ్ వార్నింగ్ అంటే పోలీస్ దాకా పోలే, ఇట్లా మామూలుగా ఈ అమ్మాయికి ఇచ్చిర్రు, అంతవరకు అయిపోయింది. తర్వాత అవును, ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు. రేపు మాది కార్నర్కి ఇల్లు, స్టేడియం పక్కనే. ఎవరు వచ్చేది తెలియదు, గోడ దుంకుతే మనిషి వితల పడతాడు, ఎవరు వచ్చేది తెలియదు, ఏం లేదు. ఆడపిల్లలది ఉన్నారు, ఇంకో అన్న ఉంటాడు, ఆయన సిటీలో ఉంటాడు, ఎవరు ఉంటారు కాబట్టి సీసీ కెమెరా ఉంటే ఆయన ఏడున్నా కానీ చూసుకుంటాడు అని చెప్పేసి సీసీ కెమెరా ఆయన పెట్టినాం. వాడి కోసమే మెయిన్. మాకు తర్వాత తెలిసింది ఆ విషయం ఇట్ల సంగతి అని చెప్పేసి. అది ఒక రాత్రిదే, రాత్రి మా వదిన ఎట్లా డోర్ తీసిందో ఏమో తెలియదు. ఫస్ట్ ఆమెను చంపేసినట్టున్నాడు. పెద్దమ్మ ఇప్పుడు హ్యాండిక్యాప్ పాప ఉందా, ఆ పాప పక్కన వండుకుంటుంది. ఈమె నీకు చంపే లోపు పెద్దమ్మ లేచి లోపు ఆమెను ఆడిని పక్కనే చంపేసినట్టున్నాడు. ఆ పాపను ఒక్కదాన్ని బయటకు గుంజుకుపోయి వాళ్ళ ఊరు దగ్గర తీసుకుపోయి అక్కడ చెరువు, వాళ్ళ ఊరు ఇక్కడేనంట కదా, దేవాల కూడా ఉండొచ్చు, చెరువు దగ్గర తీసుకుపోయి అక్కడ చంపేసిండంట. అంతే జరిగింది, ఇంకేం లేదు. ఆడాల పిల్లాన్ని ఎప్పుడు చంపేసి వచ్చిండో, మరి ఇక్కడ చంపేసి అక్కడ పోయిండో, ఆడే చంపేసి ఇక్కడికి వచ్చిండు. అదే కదా, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈ ఇష్యూ వల్ల గొడవలు అయినాయి అనమాట. గొడవ అవ్వడం వల్ల భార్య భర్తల నువ్వు ఆమెను కూడా చంపేసిండు. ఈవెన్ తీసుకుపోయి మరి ఆడ ఊరికాడ చంపేసిండు. బాందేందో మరి అది చిన్నపిల్లలు. మా ఇంటి అయితే కుటుంబాన్ని నాశనం చేసిండు కదా. వాడి అమ్మాయి అయితే ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయి అయితే మంచిగా ఉంటాడు కదా వాడు. నా కుటుంబం అయితే మొత్తమే అయిందిగా, ఎవరూ లేరు, అందరు నలుగురు చచ్చిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలా? వాడు కూడా తెలియాలా, అట్లా నరుకుతే బాధ ఎట్లా తల్లాడిరో వాడు కూడా అట్లా నరుకుతే మనం తల్లాడాలా. వాడి కుటుంబం కూడా అట్లా రోడ్డు మీద తీసుకురావాలా, వాళ్ళ అమ్మాయిని కూడా అట్లా తీసుకురావాలి.
నా అమ్మాయిని ఎట్లా తీసుకోలేరు, వాళ్ళదన్నా తీసుకురావాలా. మాకు అదే కావాలి, మా పైస వద్దు ఏమొద్దు. అదే కావాలి, న్యాయం చేస్తాము అది చేస్తామని మైకు ముంగలం అంటూ మస్తు చెప్తారు. తర్వాత ఈ రోడ్డు దాటిరంటే వాళ్ళ న్యాయమే వాళ్ళ ఎంబడి ఉంటుంది, తర్వాత ఎవరికి రాదు. ₹1,00,00,000 ఇచ్చిన మాకు మా మనుషులు అయితే రారు కదా. ముగ్గురు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు 4 మంది. ఇంటి పెద్ద మనిషి నుంచి పిల్ల కాడికని తీసుకుపోయాడు. హ్యాండిక్యాప్ ఆ పిల్ల కూడా మంచిగుంటే ఆ పిల్ల కూడా చంపేస్తున్నాడేమో. సైకోనో బోయ్కోనో మాకు తెలియదు కదా, మాకు ఇప్పుడు కదా తెలిసింది. అందులో ఏం అట్లే అక్కడ ఉంటే అక్కడ వాడు ఆ టార్చర్ భరించలేక వాడిని ఈడ ఉంచిరనమాట. మాకు ఆ తర్వాత తెలిసింది అంతే. తర్వాత తెలుసు మాకు అంతే, వాళ్ళ పిల్ల మూడు కొట్లాడుకోవడం చేయడం అది మాకు తర్వాత తెలిసి వీడి ఇంత సైకోగాడా అని. మా దాకా వస్తుంది మేము అనుకోలేం కదా. చేసే కదా మొన్న, ఇప్పుడు జస్ట్ 1 మంత్ అయ్యింది కదా పోలీస్ కంప్లైంట్. May 16th కదా ఇచ్చింది కేసు. అప్పటి నుంచి అమ్మాయి బయటికే రాలే, కాలేజ్ పని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి రోజుకి మా వదిన ఆ పిల్ల కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాపించుకోవచ్చు, మళ్ళీ ఇంటికి తోలుకోవచ్చు, మళ్ళీ ఎగ్జామ్, మళ్ళీ ఇంటికి ఇట్లనే తోలుకోవచ్చు, ఎగ్జామ్ రాపించుకోవచ్చు, మళ్ళీ ఇంట్లోనే వచ్చారు. మళ్ళీ మొన్న సమ్మర్ హాలిడేస్లో మా ఇంటికి వచ్చింది 15 రోజులు. ఇక వీళ్ళ కూతురు పెళ్ళి ఉండే, ఆమె నుంచి తెలియలేదు. మా పెద్దమ్మ కూడా నాకు ఏం చెప్పలేదు, ఇట్లా కేసు పెట్టినాము చేసిన అంతే. నేనే ఎక్కడ ఓరు కదా ఇంటికాడ ఎందుకు ఉంటాను, అదే రండి అని చెప్పి 10 రోజులు నేనే తోలుకొచ్చుకున్నా, అంతే అయ్యింది. అంతే అప్పుడైనా చెప్పలేరు నాకు. ఏదైనా చెప్పేవాళ్ళమేమో కదా, మాకు అసలు తెలియని కూడా తెలియదు. ఏదో వాడు మోజున్నారు అట్లా ప్రవర్తించిండేమో, తర్వాత కాంప్రమైజ్ అయ్యిర్రేమో, వాడు మర్చిపోయిండు. వాడు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయిండు, పోయిండు కదా వదిలేసిండు. మా పెద్దమ్మ వాళ్ళు చెప్పింది ఆ ఇల్లు కాల్ చేయండి, ఆ ఇల్లు కాల్ చేసి మీరు వేడైనా మనుషులు ఉన్న ప్లేస్లో పోయి ఉంటుండి, మీది కార్నర్ ఉంది, ఇల్లు ఎవ్వరు లేరు, ఆడళ్ళు చూసి ఏ రోజన్నా ఏదైనా జరుగుతుంది. ఒకరోజు ఎవరో డోర్ కూడా కొట్టిరంట, అప్పుడే అలౌడ్ చేసిన నేను. నువ్వు డోర్ కొట్టిండ్రు, నువ్వు డోర్ తీయకుండా మీరు మధ్యరాత్రి వాష్రూమ్ బయట ఉంది, డోర్ తీసి వాష్రూమ్ బయటకు వచ్చినప్పుడు లోపల ఏ మనిషి దూరుతాడు కూడా తెలియదు. ఆల్రెడీ ఒకసారి డోర్ కొట్టిర్రు, ఎవరు కొట్టిరో తెలియదు అది స్టార్టింగ్లో. మీ పెద్దమ్మ కన్నా నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గర నన్ను ఉండి వాడు ఏ టైంలో ఏమయ్యేది తెలియదు మీకు అది అని చెప్పి చేస్తాం అని రీసెంట్గా వాడు హెచ్చరించినాక ఇంకా భయం పుట్టింది కదా. మొన్న రీసెంట్గా అయ్యింది కదా, నీ మొగడిని ఎట్లా చంపినామో మీ కుటుంబాన్ని కూడా అట్లే చంపేస్తా అని మా వదిన నన్ను బెదిరించిండు. అది అవ్వగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి కేసు పెట్టిరు. వాళ్ళ తమ్ముడు వీళ్ళ తల్లి అందరూ వచ్చి పెట్టినప్పుడు వీళ్ళు కట్టిట చూసుకోవాలి కదా, ఆ మనిషిని అట్లా వదిలేసిరు. వాడు అట్లా చెల్లరేగిపోయాడు. వాళ్ళ వల్ల వాళ్ళ దగ్గర లంచం తీసుకురు కాబట్టి ఈ పోలీసు వాళ్ళు వదిలేసి, లేకుంటే ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇంత బాధాకరంగా ఉండకపోయేది. వాడికి సపోర్ట్ ఉంది, వాడు ఇప్పుడు శ్రీశైలం సైడ్ ఉండడం తెలిసింది. మరి అదే పట్టుకురావచ్చు కదా, వాడు ఎందుకు వదిలేసిరు? మరి చెత్త మనిషిని కూడా, ఇంటి పక్కన మనిషిని కూడా చూడనీయలేరు. ఏమన్నా అనాథ శవాలు రోడ్ల మీద పడే శవాలా, ఏమన్నా చెత్తపడిని వేసుకుపోవడానికి సర్పంచ్ సూసైడ్ చేసుకుని అడ్డమైనా కూడా పోలీసు వాళ్ళు అందరు వచ్చిన తర్వాతనే ఆ మనిషిని బయటికి దించుతారు, కిందికి చేస్తారు. అలాంటి మనిషిని ఎట్లా తీసుకువేరు ఇంది వాళ్ళని చెత్త బండిలు వేసుకొని గబగబా? వాళ్ళ తప్పు ఉంది, వాళ్ళ తప్పు బయట పడుతుందని తీసుకువేరు.